నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొబ్బరి పచ్చడి ప్రిపరేషన్ కోసం అయితే నేను ఇలా చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని దింపేసుకుందాం. ఇంకా మళ్ళీ అదే బాండి పెట్టేసి స్టవ్ పై 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకైతే నేను 8 పచ్చిమిరపకాయలు కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇందులో వేసి మూత పెట్టేసుకోవాలి, లేకపోతే చిటపట్లాడుతాయి కదా. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాం. ఇవి రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఒక సగం చిప్ప తీసుకున్నాను. దాన్ని అయితే శుభ్రంగా కడిగేసి సన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లు లేకుండా చూసి ఇందులో వేసుకోవాలి. కొబ్బరి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి మంచిగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసాక మరోసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి అయితే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 2 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ సగం కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే సగం కట్ట కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కొబ్బరి అనేది అడుగున కొంచెం మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట. వీటిని ఇలా కలిపిన తర్వాత కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇక మంట ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర ఆవాలు తాలింపు వేసి కొంచెం కరివేపాకు వేసి దింపేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపగుళ్ళు, ధనియాలు, ఇందులోకి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. మరి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కనుక మనకు సరిపడినంతగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం, మెత్తగా పేస్ట్ లాగా. ఇది చపాతీలోకి, దోశకి, ఇడ్లీకి, అన్నంలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే కొబ్బరి పచ్చడి సామాన్యంగా ఎప్పుడు ఇలాగే చేస్తాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది.